మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసేసుకున్నాం. ఉదయాన్నే లేచేసి 5:30కి ఇంకా భోగి మంటలు అయితే వేసేసాము. బయటంతా మంచుతో ఫుల్ కవర్ అయిపోయింది. ఇలా అపార్ట్మెంట్లో భోగి మంటలు వేసేసి ఇంటికి రంగాల్ని ముగ్గు వేసేసుకొని ఇంటి ముందు ఇంకా చేసే పడిపోయింది చూడరు ఫ్రెండ్స్, చూడండి. ఆగం ఫ్రెండ్స్, ఆగం కాలం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనికి ఏమి రాదు ఫ్రెండ్స్, చూడరు ఫ్రెండ్స్. పోటీలకు పోతా అంట ఫ్రెండ్స్, పోటీలకు ఫ్రెండ్స్, పోటీలకు పోతా అంట ఫ్రెండ్స్, పోటీలకు. ఇంటి ముందు ఇలా ముగ్గు వేసేసుకొని నైవేద్యం స్వీట్ పొంగల్ చేసేసుకొని దేవుని పూజ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా కొడుకు అయితే కైట్ ఫెస్టివల్కి వెళ్ళాడు. హైదరాబాద్లో పెరియడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. 13th, 14th, 15th ఈ 3 రోజులు కైట్ ఫెస్టివల్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేయడానికి వస్తారు. పెద్ద పెద్ద కైట్స్ ఉంటాయి, ఇంకా ఫేమస్ కైట్స్ ఉంటాయి, ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసే బొమ్మల కైట్స్ ఉంటాయి. ఎన్నో రకాల కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. ఇంకా కూర్చోడానికి చైర్స్ కూడా బాగానే వేస్తుంటారు. ఇంకా స్టాల్స్ అయితే చాలా పెట్టుంటారు. ఫుడ్ ఐటమ్స్ అంతా సాంప్రదాయమైన వంటలు, ఇంకా బయట అయితే మామూలు ఫుడ్స్ ఉంటాయి. స్టాల్స్లో వచ్చి అయితే అన్ని పిండి వంటలు అన్నీ పెట్టుంటారు. ఇంకా బయట తినడానికి కూడా చాలా వెరైటీసే ఉంటాయి. ఎక్కువ మార్నింగ్ టైం అయితే బాగుంటుంది. కైట్స్ ఎప్పుడైతే ఏ టైంలో అయితే బాగా ఎగురుతాయో ఆ టైంలో మాత్రమే వాళ్ళు ఎగరేయగలుగుతారు కదా. ఎక్కువ గాలి ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంతగా ఎగరేయలేరు. స్టార్టింగ్ రోజు అయితే కొంచెం ఎక్కువ కైట్స్ ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ అయితే 15th వెళ్ళాం. అప్పుడు ఏం పెద్ద కైట్స్ లేవు. మనవాడుకుందాం అయ్యయ్యతో చెప్పి రామల్లా సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ సంక్రాంతి సందళ్ళ 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 సంక్రాంతి సందళ్ళ